జై శ్రీరామ్. భారతీయ వాంగ్మయంలో రామాయణం ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. అన్ని భారతీయ భాషలందు, అన్ని ప్రాంతాలందు ఈ కావ్యాన్ని ఎంతో ఆదరణీయమన్నమాట, పూజనీయం. మన దేశంలోనే కాకుండా ఇండోనేషియా, థాయిలాండ్, కంబోడియా, మలేషియా, వియత్నాం ఇలాంటి దేశాలన్నింటిలో కూడా వీటిని చాలా నృత్య గీతికలుగా, కావ్యాలుగా రచించారు. 24,000 శ్లోకాలతో కూడిన రామాయణం భారతదేశం, హిందూ ధర్మముల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావం కలిగి ఉంది. అసలు రామాయణం ఎందుకు చదవాలి? మనం రామాయణాన్ని ఎందుకు అందరూ రామాయణాన్ని చదివి వాళ్ళ జీవిత యానానికి పెట్టుకున్నారు అంటే, రామ అంటే రాముని యొక్క యానం, ప్రయాణం. ఇది రామాయణం. రామాయణంలోని పాత్రలు ఆదర్శ జీవనంగాను ప్రామాణికంగా మనం స్వీకరించవచ్చు అన్నమాట. వాల్మీకి రామాయణాన్ని ప్రధానంగా అందరూ తీసుకుంటారు. ఇక రామాయణంలోని పాత్రలు, సంఘటనలు, భావాలు, తత్వములు, అంతర్గతంగా ఉన్న పురాణాలు, కథలు, కావ్యాలు, పాటలు అన్ని భాషల్లోకిను, భారతీయ భాషల్లో లెక్కలేనని జానపద గేయం, శ్రీరామ రామేతి అనే సంస్కృత శ్లోకం నుంచి రామన్న రాముడు వచ్చాడని, శ్రీరామ కథను తెలిపిదమమ్మా అని, వినుడు వినుడు రామాయణ గాథ అని అనేక పాటలు మన తెలుగులోనే అత్యంత ఆదరణీయంగా ఉన్నాయన్న విషయం మన అందరికీ తెలుసండి. అంతేకాదు, రాముడు పడ్డ కష్టాలు ఏ దేవుడు పడలేదని, రామ 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 అనే పాటలు కొన్ని వేలు ఉన్నాయని మనం ఎంతో గర్వంగా చెప్పుకోగలం. రామాయణం, రామాని మాట అంటేనే మనకి సర్వపాపాలు తొలగిపోతాయని మనకి అందరికీ తెలిసిన విషయమే. రామాయణం ప్రధానంగా సీతారాముల పుణ్యచరిత్రమని, ఆంజనేయ భక్తి భారతమని అందరూ ఎన్నో రకాలుగా ప్రార్థన చేస్తూ ఉంటారు. రామనామానికి సకల పాపాల హరమని, మోక్షప్రదమని పలువురు నమ్మకం. రామనామంలో పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయలో మా బీజాక్షరం, నమో నారాయణ మంత్రంలోని రా బీజాక్షరం పొందపరిచి ఉన్నాయని ఆధ్యాత్మిక వేత్తల వివరణ. 3 సార్లు నామంను రామ 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 అని 3 సార్లు కన్నా మనం స్మరించామంటే శ్రీ విష్ణు సహస్రనామంతో సమానమని చెప్తారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇది అందరికీ తెలిసిన విషయమేనండి. రామో విగ్రహవాన్ ధర్మం. రాముడు అంటేనే ధర్మానికి ఆకారం. ఒక ధర్మం ఆకారం దాల్చింది అంటేను అది రాముడే. ధర్మ సంరక్షణార్థం భగవంతుడు దాల్చిన అవతారాల్లో రామాయణం ఒకటి పూర్ణావతారం. జన్మబంధాలు లేని పరమాత్మ జగత్ కళ్యాణ కాంక్షతో జగతిపై నరునిగా జన్మించి ధర్మాన్ని ఆలోచించి శ్రీరామునిగా సర్వలోకాలకు ధర్మపదాలను అవలంబించిన కథే రామాయణం అని చాటి చెప్తారు. మనం చాలామందికి తెలిసిన విషయమేనండి. ధర్మో రక్షతి రక్షిత. శ్రీరాముడు ధర్మాన్ని రక్షించాడు. స్త్రీని చంపటం ఎంతవరకు ధర్మం అనే సంశయంలో కూడా పడ్డాడు మానవుడిగా. అప్పుడు విశ్వామిత్రుడు ఏం చెప్తారు అంటేనో, నువ్వు ఆలోచించద్దు, ధర్మరక్షణార్థం నువ్వు తీసుకున్న దీక్షలో క్షత్రియుడు ధర్మరక్షాన్ని పాపమని కానీ, క్రూరమని కానీ, అధర్మమని కానీ ఆలోచించకూడదు. ధర్మాన్ని కాపాడాలి. ఇది పాపరహితమైన సనాతన ధర్మం అని బోధిస్తాడు విశ్వామిత్రుడు. అంతే, సంశయాన్ని వదిలి గురువాజ్ఞ పాటించి తాటకిని వధించేస్తాడు శ్రీరాముడు. ఇలాంటివి ఎన్నో ఎన్నో ఉన్నాయండి. ఆయన పితృవాక్కు పరిపాలకుడు. తన తండ్రి అయిన దశరథుడు అంగీకరించిన సంబంధం కాబట్టి రామునకు సీతపై ప్రేమ కలిగింది. ధనుర్భంగం గావించాక సీత తన సౌందర్యం చేత కానీ
తన సద్గుణాలతో చేతగాని రాముడిపై తనపై గల ప్రేమను ఇంకా వృద్ధి చెందింది. తనయుని వివాహ విషయంలో తండ్రిదే అధికారం అన్న వైదిక వివాహ ధర్మానికి కట్టుబడినవాడు శ్రీరాముడు. శ్రీరామ పట్టాభిషేకం ముహూర్తం నిర్ణయించబడింది. కానీ అదే ముహూర్తానికి 14 ఏళ్ళు వనవాసం చేయాలన్నారు. శ్రీరాముడు పట్టాభిషేకాన్ని ఎలా తీసుకున్నాడో తన పింతల్లి అయిన కైక ఆజ్ఞను కూడా చిరునవ్వుతో అలాగే మనస్ఫూర్తిగా అంగీకరించాడన్నమాట. రామునికి 2 నాలుకలు లేవండి. ఆయన ఒకటే మాట, ఒకటే బాణం. పితృవాక్య పాలనమే నా ధర్మం అన్నాడు శ్రీరాముడు. అలాగే అరణ్యాలకు వెళ్ళిపోయాడు. అదే రాముని ఆయనం ధర్మం. శ్రీరాముని మనసు, మాట, చేత ఒకటే. అందులో మార్పు ఉండదు. అప్పుడే ధర్మాచరణ సాధ్యం. ఇదే చేసి చూపించాడు శ్రీరాముడు. సశేషం.